సండే స్పెషల్ వీడియో చికెన్ కర్రీ అన్నమాట. ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం రోజు చేసే పనులు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. శబాష్ నేను కానీ పుట్టాను అంతే. మా చెట్టు పుట్టి చచ్చిపోతావు, మా చెట్టు పుట్టి చచ్చిపోతావు. మమ్మీ తినేలా చెయ్యి కొంచెం. నువ్వు తినకపోతే నేను తినేస్తాలే, ఎవరో ఒకరు తింటాను కదా. అదే ఈరోజు చికెన్ స్పెషల్. ఇవన్నీ కొత్త కొత్తగా చేస్తాం కదా, ఉడకబెట్టేస్తారా? అందుకే తొక్కలా ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత చూడు, నోరు ఊరిపోతుంది ఇప్పుడే ప్రేక్షకులకి. ఎవరండి వాళ్ళు? సబ్స్క్రైబర్స్, మీకు అందరికి నోరు ఊరిపోతుందా? ఊర్లా Where are you going? Washing the chicken eating. ఏదో చెప్పింది పాప. అదే చూసారా, ఇలా పెట్టుకొనేసి ఏందా జొన్నలే తింటా. తిను. బాగుంటాయా? బాగుంటాయి అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. ఉప్పు సరిపోయిందా? ఎవ్వరు ఎరగట్లు వేయరు మమ్మీ కూరలోనా, అన్ని విచిత్రం ముందు వస్తున్నాయితే. ఇట్లా ఇట్లా పెట్టేది ఇట్లా. నీకు చూపిలేదు కదా, బాగుంటుంది అట్లా. నేను లావ్ అయిపోతున్నాను అది అంటున్నా. తినకూడదు నాన్న. అందుకని ఇది తినొచ్చు నాన్న. మసాలా వేయకుండా ఇలా ఊరికే ఉప్పు పసుపు వేసుకొని బాగుంటది, ఇది నాకు ఇష్టం. అలా తినొస్తే హెల్దీ ఫుడ్ అనమాట. ఇంకా అన్నం లేదనమాట, ఇది ఒకటే ఓన్లీ. లావ్ అయిపోతుంది గొంతు పెద్ద గొంతు తినిపిస్తుంది. పెద్దగుంటే అందరూ లావ్ అయిపోతుంది. అమ్మ గొంతు రెట్ట చూడు ఎంత ఉందో అంటున్నారు కదా. అందుకే ఎవరు అన్నారు? ఎవరు రాలేదు మమ్మనా? నాకు అందుకే మూవీలో ఆఫర్ కూడా రావట్లా. ఇంకేంది మా డైట్ నువ్వా? పచ్చిమిర్చి ఛాలెంజ్ చేద్దామా? ఎంత తింటాం? నాకు బల్లే అమ్మ, నాకు కడుపులో మంట పడుతుంది. అవన్నీ తినకూడదు. కారపుట్టి నాకు అంత ఓపిక లేదు. ఈరోజు మా బాబుకి తలకి నిమ్మకాయ పెట్టి తలస్నానం చేయించాలా. బాబుకి ఎప్పుడు కూతురికి ఏమైనా చేద్దామని ఏం లే. నేను కూడా తలకి పెట్టుకోవాలి. చుండ్రు నాకు మా కోడికి తర్వాత ముందు వింత జీవు ఉందా, వింత జీవు పెట్టేసి వస్తే మీ అమ్మమ్మ మా అమ్మమ్మ నెక్స్ట్ వచ్చినట్టు నీకెందుకు? మీ అమ్మమ్మ ఎందుకు? ఎవరు అడగడానికి? మా నానమ్మ ముందు నాకు అమ్మమ్మ అయిన తర్వాత నీకు నానమ్మ అయింది. అసలు అట్లా అనొచ్చా? అమ్మకి ఇలా చేస్తా ఉంటారు, లేకపోతే మా తినదు. అది చిన్న అంటది, చూడకవచ్చా అని గట్టిగా అట్లా ఉంది. నాకు దెయ్యం పడితే అనొచ్చా? మళ్ళీ కమ్మలు ఎందుకు వేసుకున్నావు? స్కూల్కి వెళ్ళాను. నాకు చికెన్ 65 కావాలి. 65 అనుకో. 65 కాదు, 65 అని రాసుకో. మళ్ళీ ఫేస్ తగలుతుంది. చిన్నప్పుడు పెట్టావు కానీ ఇదిగో ఇక్కడ తల మీద చూడు. వాత కాదు, ఇట్లానే లాక్కొని వచ్చి ఇటు గట్టిగా లాక్కొచ్చి మంచిగా ఈడ్చి కొట్టావు. ఏం చేయాలి ఫ్రెండ్స్, కనీసం బాత్రూమ్ బానీదు, స్నానం చేయనీదు, బయట మాట్లాడనీదు, వెనక పట్టుకొని లాగుతా ఉంటుంది. లాగబడితే గిన్నెలు దగ్గర మంచానికి వేసుకొని కొట్టుకునింది. ఘాట్ ఇప్పుడు కూడా అట్టే ఉంది, గుర్తుగా ఉంది కదా. చిన్నప్పుడు నాకు అన్ని తెలుసుంటాయి, నేను ఏం కొట్టే కొట్టేదాన్ని. నేను చిన్నప్పుడు ఎట్లా తెలియదు, అసలు చేయరు కదా. బాగుందా? ఉడికిందా? కొంతసేపు ఉడకాలి. కొట్టావు కదా చిన్నప్పుడు, అందుకే ఇప్పుడు నేను కొడతాను. చికెన్ మసాలా స్నాక్స్ కావాలి. వద్దు, అవి కూడా వద్దు నాకు అసలు వద్దు. అబ్బా నో, వద్దు.
మా అమ్మ అవన్నీ నాయి కాదు. అసలు వద్దు మా అన్నీ ఇయే చూపిస్తున్నావా? తింటా తినమా తినమా తింటా. హల్వా అనుకున్నా. ఉన్నాయి చూడా అసలు మనిషి ఇల్లా బేకరీ షాపా ఇది ఇల్లా? అది కూడా వద్దు. ఉప్పు తిన్నా ఉప్పు తిను ఉప్పు ఉప్పు వద్దు. కూరగాయ తింటా ధనియాల పొడి అంట తిను. నువ్వు తినాలి. ఏది కనిపిస్తా ఏది వస్తుంది. తీయలేదు కదమ్మా, ఎందుకు మా? నేను వచ్చింది చికెన్ మసాలా కోసమే. అవి కూడా వద్దు. ఎంత ఉందండి నీ చెయ్యి ఎంత ఉంది మమ్మీ? అది ఎవరు తింటారా? ఇంకేమన్నా కావాలి? ఇంకేం లేవా? కారం మిగిలింది తిను. రెండు పూటలకే ఎందుకు? రెండు పూటలకి ఒక్కటికే లాగిపించేస్తుంది. రెండు పూటలు లాగుంటుందా? ఇదంతా వీడియోలో ఉంటుంది, అందరూ చూస్తారా? చూసుకోండి. వాళ్ళ అమ్మమ్మకి ఫ్రెండ్స్ అన్నం పెట్టడానికి కూడా ఏడుస్తుంది కదా? అవును ఏడస్తా. మా గిన్నెలో వేసుకోరామా, ఏదో గిన్నెనా ఇంత బాండాలు తీసుకోబో. ఆమె ఇప్పుడు ఇట్లా ఏ ముక్క తింటుందో, ఏ ముక్క తిందో, ఏ ముక్క పడేస్తుందో. పడేద్దులే, కొంచెం పెట్టు, మళ్ళీ వేసుకుంటుంది మళ్ళీ కావాలంటే. ఎందుకు నా వల్ల నవలుతుంది మా? ఆమె నువ్వు నీలాగే వచ్చింది మా కూడా. జానీ ఏదా? నువ్వు మొండాట ఆడతావు కదా? కాదు, దీపు మొండాట ఆడుతుంది. జానీ మిస్ అవుతుందే. జానీ ఎందుకు కలుసుకోవట్లేదా? అయితే సిద్ధుకు ఒక జీరో వచ్చిందని బాధపడుతున్నాడు. గేమ్ అవుట్ అయిపోయాడని ఒక జీరో వచ్చిందని బాధపడుతున్నాడు సిద్ధు. మీరు జానీ రాణించుకోకుండా ఎలా ఆడుతున్నారు? ఈజీగా చాలు. మా జానీ నువ్వు రాణించుకోలేదు అంత మా వీళ్ళ. ఏంది 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 ఎంత మాట ఎంత మాట ఏమనుకుంటువి? ఆటలోకి కాలు మీద కాలేమో. జాను ఒకసారి బయటికి రైట్రా. ఏమంటివి ఏమంటివి తరుపులు దాదా? అడికి అత్తమ్మ దగ్గరికి వెళ్ళు, చెప్పు పో అత్తమ్మకి. ఆటలోకి రానివ్వమంటివా? ఎంత మాట ఎంత మాట. వైదర్ని వరకు వెంటాడి వేధించి ఉప్పు తిప్పలు పెట్టిన జానుని. జాను నాకు బిస్కెట్. ఆటలోకి రానివ్వమంటివా? తినులే గుడ్ గర్ల్. 10th క్లాస్ చదవాల్సినవన్నీ 1వ క్లాస్ లో చదివేసిన జానుని ఆటలోకి రానివ్వమంటివా? ఇట్లా పడుకుంటే ఎవరిని రప్పించుకోమలేము. ఎట్లా పడుకుంటే? ఎట్లా పడుకోవాలి? ఇంకెట్లా పడుకోవడదు మరి ఏమవుతుంది? ఎట్లా పడుకోవాలి? జాను దీపు ఇయ్యనా? అవ్వా పడుకోనండి. ఈ పాపని కొత్తగా చూస్తున్నాను. ఆర్యా కటింగ్ తెలంగాణ అంటారు ఏం తింటారా? పళ్ళు చూడండి పార్టీ నేనే చెల్లిని రప్పించుకోవాలా? ఇంకో ఇట్లా చీటీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇంకో చీటీ ఎండగా ఉందని మళ్ళీ గొడుగు పెట్టుకొని ఆడుతున్నారు. నేను కూడా వస్తా. రావుడు సీత. ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆదివారం అయితే ఈ విధంగా ఆదివారం అయితే ఆడవాళ్ళకి సెలవు అంటారు. తప్ప సెలవు. ఆ పిల్ల రసం పెడుతుంది, నేను ఇప్పుడే చికెన్ చేసుకోవచ్చు. ఇదేం సెలవు మా మొహమా? వీళ్ళు చూస్తే గోళ మైదారి గోళ. దీపు అట్టేలే, ఎండగా ఉంది. ఇప్పుడే మ్యూజిక్ పెడుతుంది. మమ్మల్ని ఆహ్లాదపరచండి. రేపు చేయమా పరచమా? ఆహ్లాదనా? ఆనందం ఆనందపరచాడు. మమ్మల్ని ఆనందపరచుము. సరుపల్లి దీపు మేము వచ్చి వీళ్ళ ఆటని చెడగొట్టినట్టు ఉన్నాము. అవును. కెమెరామెన్ లక్ష్మీదేవితో భాగ్యలక్ష్మి సైనింగ్ ఆఫ్. పదండి ఇంకెళ్దాం. ఇది ఒక పిచ్చి ఎక్కది. ఆడుకోండి, ఇల్లు కూడా రప్పించుకోండి. ఎవరక్క నువ్వు? ఇంకా పోండి పోండి చూపించండి చాలు కానీ మరి. పెద్ద సమస్య వచ్చింది. ఇంకెందుకు ఇంట్లోకి రామా? ఇంట్లో వచ్చేసుకో. బయట మేము
ఆకులు అక్కడ నీకేమున్నాయి మన గోర్లా ఏమున్నాయి చూడు ఎంత ఉన్నాయో ఈ చేతికి. ఆ వెనక్కి నేల కట్ట వెనక్కి ఇస్తారు ఎందుకు కిందకి ఎక్కుతున్నావా అది బాగుండదు నాకు. నీకు మా నొప్పి పుడుతుంది. చూడు ఎంతలా ఉన్నాయో. ఆదివారం అయితే ఇట్లాంటివన్నీ మళ్ళీ ఖాళీ ఉండట్లా. నొప్పి నొప్పి నాకు అసలు గోర్లే పెరగమా అనమాట. అయినా ఈ మధ్య చాలా లేదు గోల్ కట్ చేసి. రాక్షసులకి అలా ఉంటాయి. నువ్వు రాక్షసు అని ఇదిగో ఈ గోర్లే ఎంత టైం? 12:30. ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు అయితే ఆదివారమే బట్టలు ఉతుక్కుంటారు, ఆదివారం ఇల్లు సర్దుకుంటారు, ఆదివారమే క్లీన్ చేసుకుంటారు. అవునా? అట్లా కింద మట్టి అంతా లాక్కుంటుంది వచ్చి. నేను జాబ్ చేస్తున్నానని కాదు చెప్తున్నా. జస్ట్ మా బాబు వస్తే మా ఓకే అని అంటే మా ఓయే గుర్రం అంటాడు, ఒక్కసారి మా లెక్కనన్నా చెయ్యడు. ఎలకతో ఒక ఎంత రుద్దిన నలుపు నలుపేగా అని తెలుపు అవునా భాగ్యలక్ష్మి? అవురా? ఎంత రుద్దిన వాడిగా వాడంతే. ఈరోజు సౌండ్ తగ్గించరా? టిక్ టాక్ లో మాట్లాడుతున్నానా? సౌండ్ తగ్గించరా? మా కొడుకు ఫ్రెండ్ సౌండ్ తగ్గించడు. తగ్గించట్లేదు ఎంత నలిపే చెప్పేది ఏమని. నిజంగానే చూపిస్తా. మా అయితే నాకు వద్దు, నాకు పెట్టబాక. రుద్దు రుద్దు నడంతా నలుపు నలుపు. ఎంత పెద్దోళ్ళు అయినా కూడా వీళ్ళు వారానికి ఒకసారి వెళ్ళినట్టు రుద్దకపోతే వీళ్ళు హడావిడిగా స్నానం చేస్తారా? ఈ వాడు అసలు స్నానం చేయడు. నేనా వారం స్నానం చేసావు నువ్వు, నేను కాదు. నువ్వే మిఠాయి పోరా. తాళం కొట్టి తైలం పెట్టి తాళం తీతే తాళం అమ్మా ఓ నమః శివాయ. అట్ట కాదు, ఒక రాడ్ తీసుకొని కొట్టు. మాయ అరే కాస్తో కిస్తో తగ్గిందంటే మాయ. తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే. అదేంది దీన్ని ఏమంటారా? మసాజ్ సెంటర్లో పని చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడ చూసావు చిన్ను? స్కూల్లో హాస్టల్లో అందరు చదివి చేయించుకుంటారా? అవును, పెద్ద హీరో, సూపర్ హీరోయిన్. అవ చీర తనవాకరా మా పెట్టా కలవంతా పెట్టా. కలబంద నాకు ఎన్నిసార్లు పడిందా మిఠాయి? కష్టం చూడు. మన ఏం కానీ అంత పెంచుకుంటామా జుట్టా? అరే అడవిలాగా ఉంటుంది నీకు. అసలు నాకు కూతురికి ఏం తగలేదు మా. నూనె పెట్టుకుంటే అంతే ఏం తగులుతుందా? నువ్వు సరిగ్గా పెట్టలా, వాడికి ఏమొచ్చు ఇలా పెట్టావో. వద్దు, ఆ కలవ దాంట్లో ఉంది ఒకటి. చిన్ను పెట్టుకుంటున్నావు కదా, 2 తెచ్చా. నేను బాగుంది పోయి కిందకేడా. అంటే మా వాడికి మాత్రం అంతలా పెడితే నీకు తెమ్మన్నానే చూడడు. అమ్మా మళ్ళా పోయి తేలామా? పెట్టేనా మమ్మీ? వీడియో అందంగా చెప్పేసి నేను పెట్టాను మమ్మీ. చెప్పు మమ్మీ, పెడతాను, ఏం కాదు. ఇక తప్ప ఇంకేమొచ్చలే. యూ బ్లేడీ స్వీట్, యూ బ్లేడీ స్వీట్. మధ్యంతా అసలు తలకి ఊరికే అక్కడ పోసేసుకోవడము, తలక అంతా హడావిడిగా వెళ్ళడమే. తల నేను పట్టించుకునే నేను. నువ్వు పెద్దనే అయిపోతావు చెప్తున్నా. నంగపోచారు ప్లాగా మాకు ఇంట్లో వస్తే నేను అసలు ఫస్ట్ మాకు వీడియో అయిపోయింది. వీడియోలో ఎన్ని మాట్లాడుతున్నాను
రావట్లేదు, నేను ఏం చేయాలరా? వేస్ట్ కదా. చుట్టూ 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 చుట్టరా చుట్టూ తలపాక చుట్టరా. అది అది అంతే. అసలు ఎలా పెట్టుకున్నా ఒకటి తమ్మ 2 చేసింది, 2 ఫుల్ అయిపోయింది. ఇక 2 పెట్టుకున్నా మమ్మీ, సరిపోలేదు కూడా కదా. పోతుందర్లే. పో. సరే సరే. తిప్పు 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 ఇక్కడ తిప్పు, తలపాక. తిప్పరా తిప్పు కలబంద తిప్పరా, ముఖం మీద వేసి నువ్వు రుద్దరా. రుద్దుంది చూడురా, ముఖము చూడు. అదే మన నేనంటే ఐస్ క్రీమ్ బజ్జీ చేయమ్మా. మమ్మల్ని చంపేస్తారు ఇంట్లో కూర్చొని. చెండాకాలం వచ్చింది కదా, ఎండాకాలం ఇదే. ఐస్ క్రీమ్ బజ్జీ. సమ్మర్ సీజన్, సో హాట్ సన్. Is it the clear sky? The sun is morning. It's too hot. Really, we can't play now. సో ఫైనల్లీ ఇదనమాట ఈరోజు మొత్తానికైతే వీడియో అయితే మామూలుగా లేదు. ఎక్కడ బోర్ కొట్టిందో ఏమో నాకైతే తెలియదు. ల్యాగ్ కూడా కొంచెం ఉండాలి. ఏం చేస్తాం, వీడియో కావాలంటే అంత ల్యాగ్ ఉండాలి. మీరు కూడా ఇలాగే సండే రోజు ఎంతమంది అయితే ఇలా చేసుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ హాలిడేస్లో ఈ పిల్లల్ని ఇంకా బాగా వేసి రుద్దాలి. బరిందో ఉన్నట్టు దోమాలన్నమాట వీళ్ళని, ఒరిగెడ్డి అదంతా వేసి కూడాను. అలా ఉంది. ఎండలకి చెమట ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. నా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ so much.